నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి కీర్తి కిరీటాలు 10వ భాగంలోకి అడుగు పెడుతున్నామండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. డియర్ తేజ, నువ్వు రాసిన ఉత్తరం అందింది. అవునరా, ఈ దారుణమైన సంఘటనతో నాకు సావిత్రికి కూడా మతిపోయినట్లే ఉంది. లేకపోతే అంత క్రితం అరగంట మునుపు పార్టీలో అంత హుషారుగా తిరిగిన స్వర్ణ తల్లిదండ్రులకి మృత్యువు అంత దగ్గరలో ఉందని కాక ఆ ఇద్దరినీ చూడడం ఆఖరిసారి అవుతుందని కానీ మాలో ఏ ఒక్కరైనా అనుకున్నామా? యాక్సిడెంట్ జరిగి ఇద్దరూ పోయారనే వార్త దావానంలా వ్యాపించగానే ఇది విన్న ప్రతి ఒక్కరూ విస్తుపోతూ ఇదే మాట అంటున్నారు. నా మటుకు నేను ఆ రోజు ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుని పడుకున్నానో లేదో ఇందిరమ్మ గారికి తెలిసిన ఒక ఆయన ఫోన్ వచ్చిందంటూ పరిగెత్తుకు వస్తే హైదరాబాద్ నర్సింగ్ హోమ్కి వెళ్ళి నిర్జీవంగా ఉన్న ఆ ఇద్దరిని చూసే వరకు నమ్మలేకపోయాను. ఆ దృశ్యం చూస్తుంటే ఇప్పటికీ కూడా నా కాళ్ళలో వణుకు వస్తూనే ఉంది. స్వర్ణకి 4 రోజుల నుంచి ఈ ఘోరం తెలియదు. నిన్ననే చెప్పాం. పిచ్చి దానిలా అయిందంటే నమ్ము. అబ్బా, ఆ ఏడుపు చూడలేము, వినలేము. పాషాణం లాంటి మనస్తత్వం గల మనుషుల్ని కూడా చివ్వున కళ్ళల్లో నీళ్లు తెప్పించేట్టుగా ఉంది ఆ దుఃఖం. నాకైతే స్వర్ణ మళ్ళీ మామూలు మనిషి అవుతుందా అనిపిస్తోంది. ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరూ పోవడం ఎంత భయంకరం. వద్దురా బాబు, పగవాళ్ళకి కూడా ఇలాంటి బాధ వద్దు అనిపిస్తోంది. ఇది సరే, ఇంతకంటే దారుణమైన వార్త ఇంకొకటి ఉంది. అది స్వర్ణకి ఇంకా తెలియదు. తెలియజేసే సాహసం మాలో ఎవ్వరికీ లేదు. డాక్టరు అసలు ఇప్పుడప్పుడే ఆ విషయం తెలియనీయవద్దని కూడా హెచ్చరించాడు. కొద్ది రోజులు పోయిన తర్వాత మెల్లగా స్వర్ణ తనంతట తానే తెలుసుకోవడం ఉత్తమమని మేమందరం నిశ్చయించుకున్నాం. ఆ భయంకరమైన సత్యం ఏమిటో తెలుసా? స్వర్ణ ఎడమకాలు ఫ్రాక్చర్ అయింది. ఆపరేషన్ చేశారు. కొద్ది రోజులు బాగా విశ్రాంతి తీసుకుని మందులు వాడితే నడకకి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదు. తేజ, ఈ మనుష్యుల జీవితాలు ఎంత అల్పంరా. ఏ క్షణంలో భగవంతుడు జార విడిచిన గాజు వస్తువుల్లా ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు కదా. నిన్న మొన్నటి వరకు దేదీప్యమానంగా వెలిగిపోయిన స్వర్ణ జీవితంలో ఎంత హఠాత్తుగా కారు చీకట్లు కమ్ముకున్నాయో చూడు. స్వర్ణకి వచ్చిన కష్టం ఇంతేననుకుంటున్నావా? ఆ ఇందిరమ్మ గారిది ఆర్థిక స్తోమత అంతా పైన పటారమేనన్న సంగతి కూడా బయటపడింది. ఇల్లు తాకట్లో ఉందిట. బాలాజీరావు, ఇందిరమ్మ పోయారని తెలియగానే ఆ అప్పు ఇచ్చిన ఆయన వచ్చి ఇల్లు తాళం వేసుకున్నాడు. ఆ ఇల్లు, స్వర్ణ నగలు అమ్మినా ఇంకా తీర్చవలసిన బాకీలు 25,000-30,000 పైనే తేలుతోంది. మా ధైర్యం ఒక్కటే, స్వర్ణను ఎలాగూ కిషోర్ చేసుకుంటాడు కాబట్టి ఆ అమ్మాయి జీవితానికి ఇబ్బంది లేదు. లేకపోతే ఈ క్షణంలో స్వర్ణకి నిలువ నీడ కూడా లేదనే మాట నిజం. స్వర్ణకి వచ్చిన ఈ కష్టాలు చూస్తుంటే దేవతలే ఈర్ష్యపడి ఈ విధంగా చేసి కసి తీర్చుకున్నారా అనిపిస్తోంది. నీకు ముఖ్యంగా ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే, నీ విషయంలో నేను ఒక సాహసం చేశాను. నువ్వు నన్ను క్షమించాలి. నువ్వు సికింద్రాబాద్లో ఉన్న దేశాయ్ కంపెనీ దగ్గర వసూలు చేసి ఉంచమన్న 1800 నేను వసూలు చేశాను. నువ్వు స్వర్ణ పుట్టినరోజుకి రాలేదు. ఇంతలో ఈ యాక్సిడెంట్ జరిగింది. స్వర్ణ మందులకి, స్పెషలిస్ట్ ఫీజులకి అర్జెంటుగా డబ్బు కావలసి వచ్చింది. కిషోర్ని అడగడానికి నాకు మొహమాటం వేసింది. ఇంట్లో నా దగ్గరున్న ఈ డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేశాను. స్వర్ణ కోలుకున్న తర్వాత మెల్లగా ఈ సంగతి చెప్తాను. అప్పటి వరకు నువ్వు ఇది నా అప్పుగా భావించగలవు. నీకు ఈ విషయంలో ఇబ్బంది కలిగించినట్లయితే క్షంతవ్యుణ్ణి. నీకు వీలైతే ఒక్కసారి రా, స్వర్ణను చూసి వెళ్దువు గాని. స్వర్ణకి కలిసిన ఈ దురదృష్టం తెలిసిన అభిమానులందరూ తండోపతండాలుగా రావడంతో హాస్పిటల్ అధికారులు విసిగిపోయినట్లున్నారు. వచ్చే ఆదివారం స్వర్ణని డిశ్చార్జ్ చేస్తామని, ప్రమాదమైన స్థితి ఏం లేదు కాబట్టి ఇంటికి వచ్చి వైద్యం చేస్తామని అన్నారు.
స్వర్ణ బహుశా కిషోర్ ఇంటికి వెళ్తుందనుకుంటున్నాను. సావిత్రి నర్సింగ్ హోంలో స్వర్ణ దగ్గరే ఉంటుంది. నీకు నమస్కారాలని వ్రాయమంది. స్వర్ణకి ఈ ప్రమాదం వచ్చింది. ఇక డాన్స్ చేయలేదని అంటున్నారు. పరిస్థితులు కూడా చాలా మారినాయి. భవిష్యత్తు కూడా అయోమయంలో పడింది. నీతో ఒక్కసారిగా ఈ గొడవంతా మాట్లాడి నా మనసు తేలిక పరుచుకోవాలని ఎంతగానో ఉంది. ఇట్లు గోపాలం. షెడ్లో పార్టీషన్ అవతల బొమ్మలు సర్దుతూ మెల్లగా కబుర్లాడుతున్న ఆడవాళ్ళ కంఠాలు వినిపిస్తున్నాయి. దూరంగా రంపపు మిల్లు ధన్ ధన్లాడుతున్న ధ్వని కూడా వినివస్తోంది. యువతల పక్క దూరంగా కొండల మధ్య నుంచి వేగంగా దూకుతున్న కొండవాగు ధ్వని కూడా బిగ్గరగానే ఉంది. కానీ ఆ పూట పోస్టు తెచ్చి అక్కడ పడేయగానే వాటిలో గోపాలం దస్తూరి చూసి మిగిలిన వాటి వైపు చూడకుండా ఆ కవరు చించి ఉత్తరాన్ని 1-2 సార్లు చదువుతున్న తేజ చుట్టుపట్ల జరుగుతున్న శబ్దాలేవి చెవికి వినిపించినట్లుగా ఆ ఉత్తరంలో లీనమైపోయాడు. గోపాలం రాసిన ఉత్తరంలోని విషాదమంతా క్రమంగా అతని గుండెల నిండా వచ్చి ఆవరించుకున్నట్టుగా అనిపించసాగింది. కుర్చీలో వెనక్కు ఆనుకుని ఉత్తరం మరోసారి పరిశీలిస్తున్న అతని కళ్ళు వీలైతే ఒక్కసారి రా, స్వర్ణను చూసి వెళ్దువు గాని అన్న వాక్యాల మీదనే మాటి మాటికి వెళ్ళి నిలుస్తున్నాయి. అతని వేళ్ళు ఆ వాక్యాలని చూడడం ఇష్టం లేనట్టుగా ఆ ఉత్తరాన్ని మడతలు పెట్టి విప్పసాగినాయి. ఎవరని వెళ్తాడు తను? బంధువుగానా? స్నేహితుడుగానా? ఏ బాంధవ్యంతో ఆ అమ్మాయికి వచ్చిన కష్టానికి సానుభూతి చూపిస్తాడు? ఈ మనసుకి ఇంత బుద్ధి లేదేం? ఎక్కడో ఎవరికో ఏదో ఆపద వస్తే తనకెందుకింత బాధ? ఈ అమ్మాయికి అయిన వాళ్ళు, ఓదార్చగలిగిన వాళ్ళు, ఆదుకునేవాళ్ళు, అండగా నిలబడేవాళ్ళు అంతా దగ్గరగా ఉండనే ఉన్నారు. తను వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. వచ్చాడని సంతోషించేవాళ్ళు లేరు, రాలేదని బాధపడేవాళ్ళు అసలే లేరు. అసలు తనలో ఇంత బలహీనత ఎప్పుడు ప్రవేశించింది? తాతయ్య దగ్గర నేర్చుకున్న క్రమశిక్షణ, నిగ్రహం ఏమైపోయాయి? ఆ రోజు కూడా అంతే. స్వర్ణ పుట్టినరోజైన మన్నాడు పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో స్వర్ణ తల్లిదండ్రులతో వస్తున్న కారు మిలిటరీ ట్రక్ ఢీకొని అతి దారుణంగా జరిగిన ఆ ప్రమాదంలో ట్రక్ డ్రైవరు ఇందిరమ్మ, బాలాజీరావు అక్కడక్కడే మరణించారని, ఆ భగవంతుని చిద్విలాసంలా స్వర్ణ ఎలా తప్పించుకుందో, పేవ్మెంట్ మీద స్పృహలేని స్థితిలో పడి ఉందని, నర్సింగ్ హోంలో చేర్చారని, ఇంకా స్పృహ రాలేదని వ్రాసిన వివరాలు చదువుతుంటే పేపరు పట్టుకున్న చేతులు ఎలా వణికినాయి. ఎంత నిశ్చేష్టుడయ్యాడు తను. ఆ నిమిషం నుంచి హైదరాబాద్ వెళ్ళాలని ఆరాటపడుతున్న మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ అది అదుపు తప్పుతుంటే తన మీద తనే చిరాకు పడుతూ గడిపాడు. కానీ గోపాలానికి ఉత్తరం రాయకుండా ఉండలేకపోయాడు. దానికి గోపాలం దగ్గర నుంచి వచ్చిన జవాబే ఈ ఉత్తరం. ఇది చదవగానే అతని మనసులో చికాకు పోయి దాని స్థానంలో అశాంతి ప్రారంభమైంది. స్వర్ణకి నేనెవరూ కాకపోతేనేం, ఒక్కసారి చూసి వస్తే ఏమవుతుంది అనే ఆరాటం మొదలైంది. ఆ చూడడానికి వెళ్ళే వాళ్ళంతా ఆ అమ్మాయిని ఆదుకోవడానికే వెళ్తున్నారా? వాళ్ళ అభిమానం వాళ్ళది. ఆ ఆదుర్దాన్ని ఎవరు కాదంటారు? నిజమైన అభిమానానికి మించిన బంధుత్వం కానీ స్నేహం కానీ ఇంకేముంటుంది? తేజ కుర్చీలో నుంచి లేచి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. దూరంగా కొండవాగు ఇదివరకు ఎన్నడూ చూడనంత వేగంగా దాన్ని ఆపే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేనట్టుగా కిందికి ఉరుగుతోంది. కనీసం అతని కళ్ళకది అలా అనిపిస్తోంది. స్వర్ణని చూడడానికి వెళ్ళడమా మానడమా అన్న దానికి ఇంత తటపటాయింపు దేనికి? అసలు ఏ విషయమైనా ఖచ్చితంగా ఆలోచన చేసి మరు నిమిషంలో నిర్ణయం ఏమిటో తేల్చివేసే ఆ దృఢనిశ్చయం, మనోబలం ఏమైపోయినాయి? ఆ అమ్మాయికి తను ఏమీ కాకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి తనకేం కాదా? కాదనే తిరస్కృతి ఉంటే ఈ గుంజాటనే ఉండదుగా. అబ్బాయి గారు, మా పని అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం. ఇంతలో ఒక నల్లటి యువతి వచ్చి తాళం చెవుల గుత్తి తెచ్చి అక్కడ పెట్టింది. ఉలిక్కి పడినట్టుగా ఆయన తేజ ఇటు తిరిగి తల ఊపాడు.
టేబుల్ మీద తాళం చెవులు ఉంచుతున్న అమ్మాయి అక్కడ ఉన్న పేపర్ని, అందులో ఉన్న స్వర్ణ ఫోటోని చూస్తూ, అబ్బాయి గారు కారు గుద్దుకుని ఈ అమ్మా నాన్న చచ్చిపోయారంటగా అని అడిగింది. అవును లక్ష్మి, ఎవరు చెప్పారు నీకు? ఫకీర్ చెప్పాడంట. ఆడోళ్ళంతా అనుకుంటున్నారు పాపం. ఆ రోజు మీరు పెళ్ళికి తీసుకొస్తే మేము చూసాంగా, అస్సలు గర్వం లేదు. చాలా మంచి అమ్మాయిలా ఉంది. మంచోళ్ళకే దేవుడు కష్టాలు పెడతాడు అనుకుంటూ వెళ్ళిపోయింది. తేజ టేబుల్ దగ్గరకు తిరిగి వచ్చాడు. చేతిలో ఉత్తరం లాల్చీ జేబులో పెట్టుకుని టేబుల్ మీద పడి ఉన్న మిగతా పోస్టు ఒక్కొక్కటి తీసి చూడసాగాడు. వాటిలో తాతగారి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం కూడా ఉంది. తేజ చప్పున కవర్ తీసుకుని చించి ఉత్తరం చదువుకోసాగాడు. అందులో ఇలా ఉంది: హైదరాబాద్, జానకి కుటీరం. చిరంజీవి తేజాకి ఆశీస్సులతో తాతయ్య వ్రాయినది. నేను స్వాముల వారితో ఈరోజే ఇక్కడికి వచ్చాను. రేపటి నుంచి శంకర మఠంలో పూజలు ఉన్నాయి. ఆదివారంతో పూర్తవుతాయి. సోమవారం నాడు ఇక్కడి నుంచి మేము ఉత్తర దేశం పాదయాత్ర వెళ్తున్నాం. మళ్ళీ ఇప్పట్లో నిన్ను చూడడం వీలవదు. కాబట్టి నువ్వు ఈ ఉత్తరం చూచిన వెంటనే బయలుదేరి రావలను. రత్తమ్మని అడిగానని చెప్పు. ఏ శోభకి మిగతా అందరికీ ఆశీస్సులు. ఇట్లు తాతయ్య. ఉత్తరం చదివిన తేజ పెదవి కొరుక్కుంటూ చాలాసేపు అలాగే నిలబడిపోయాడు. తాతయ్య, రా తేజ, కూర్చో. తేజ తాతగారి దగ్గరగా వచ్చి కింద పరిచి ఉన్న తివాసీ మీద కూర్చున్నాడు. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? అత్తయ్య వాళ్ళ కబుర్లేమిటి? అత్తయ్యకి ఒంట్లో బాగలేదు, లేకపోతే తను కూడా నిన్ను చూడడానికి వచ్చేది. ఏమిటి సుస్థి? ఎప్పటిదే బాగా నీరసపడిపోయింది. ఇంతలో కాషాయ బట్టలు ధరించిన ఒక అతను వచ్చి మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు అని చెప్పడంతో తాతగారు వెంటనే లేచి వెళ్ళారు. తేజ నిట్టూర్పు విడిచాడు. తాతగారి ఉత్తరం అందగానే మేనత్తని కూడా తీసుకుని హైదరాబాద్ రావడానికి రాజమండ్రి వెళ్ళాడు. ఆవిడ లేవడం లేదు. 4 లంకణాలు మంచానికి అంటూ పోయినట్టుగా ఉంది. ఆవిడికి అప్పుడప్పుడు సడన్గా ఇలా అనారోగ్యం చేయడం సంవత్సరాల తరబడి వస్తున్న అలవాటే. ఆవిడని వదిలి రాలేక అతను తటపటాయిస్తుంటే నాన్నని నువ్వైనా చూసిరా అంటూ బలవంతం చేసి పంపింది. తేజ ఈ ఉదయమే హైదరాబాద్ వచ్చాడు. తాతగారు స్వాముల వారితో బస చేసిన జానకి కుటీర్ ఎవరిదో రాజాగారిదట. కాషాయ వస్త్రాలు ధరించి పనుల మీద హడావుడిగా అటు ఇటు తిరుగుతున్న శిష్యులు చాలామంది ఉన్నారు. వారు స్వాముల వారిని చూడడానికి వచ్చిన జనాన్ని సర్ది కూర్చోబెట్టడం, లోపలికి పంపడం చేస్తున్నారు. అక్కడ వరండాల్లో కూర్చుని ఉన్న చాలామంది వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి తర్క వితర్కాలు జరుపుతున్నారు. వారిలో కలిసి ఉన్న తాతగారు తేజాని చూడగానే వచ్చావా అన్నట్టు తల ఊపి ఊరుకున్నారు. జనసమ్మర్దం కాస్త తగ్గిన వేళ చూసుకొని తేజ తాతగారి దగ్గరికి రాబోయాడు. ఆయన భోజనాలు కానీ తర్వాత మాట్లాడదాం అని వెళ్ళిపోయాడు. పెళ్లి భోజనాల బారులు తీర్చి అరిటాకులు పరిచారు. వాటిల్లో అందరికీ పిండి వంటలతో గుమగుమలాడుతున్న భోజనం వడ్డించారు. భోజనాలు అవగానే తాతగారితో మాట్లాడవచ్చునని అనుకున్న తేజాకి అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఆయన చుట్టూ మనుష్యులు మూగి ఉన్నారు. వాళ్ళు ధర్మోపదేశంలో ఉన్న సూక్ష్మ సందేహాల గురించి చర్చించుకుంటున్నారు. వాళ్ళ మధ్య నుంచి ఆయన్ని పిలవడం అసంగతంగా తోచింది. తేజ అక్కడే ఉన్న ఒక స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు. తర్క వితర్కాలు పూర్తి అయినాయి. మీమాంస అంతమైంది. అందరూ ఎవరిదో ఉన్నవారు వెళ్ళిపోయారు. అప్పటికి 4 గంటలు కావస్తోంది. అందరూ వెళ్ళగానే తేజ ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడో లేదో ఇంతలో ఎవరో వచ్చి రమ్మన్నారంటూ తీసుకువెళ్ళారు. ఇక మళ్ళీ ఇప్పుడప్పుడే కనిపిస్తాడో కనిపించడో తేజ అనుమానంగా లోపలికెళ్ళి ద్వారం వైపు చూస్తూ ఎక్కువ సమయం కాకుండానే ఆయన తిరిగి వచ్చి యథాస్థానంలో కూర్చున్నారు. ఎలా ఉన్నావు? ఊళ్ళో సంగతులేమిటి? కుశల ప్రశ్నలు అడిగారు ఆయన. ఇంటికి వెళ్దాం రా తాతయ్య. నేను వ్రాసిన ఉత్తరం నువ్వు సరిగ్గా చదవలేదా? స్వాముల వారితో ఉత్తర దేశం పాదయాత్ర వెళ్తున్నానని వ్రాసానుగా. ఈ వయసులో నువ్వు తట్టుకోగలవా? పండిన పండు ఎక్కడన్నా రాలిపోతుందిరా. దానికి రాయిదెబ్బ తగలక్కర్లేదు, సుడిగాలి వీచనవసరం లేదు. నిజం చెప్పాలంటే మీ నాన్న పోయినప్పటి నుంచి ఈ జీవితాన్ని శవవాహకుడిలా ఎప్పుడెప్పుడు ఈ భారం వదిలించుకుంటానా అన్నట్టుగా భరిస్తూ వచ్చాను.
నువ్వు లేకపోతే ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేననిపిస్తోంది. అందులో 3 నెలలు నేను ఎలా భరించగలను? ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఇది వేరు. ఏ రోజుకి ఆ రోజు తిరిగి వస్తావనే ఆశతో చూశాను. అదీ కాకుండా నువ్వు వెళ్ళిన ఊళ్ళు నేను రాలేనంత దూరం కాదు. ఇంత క్రితం స్వాముల వారి శిష్యుడు ఒక ఆయనతో ఈ ప్రయాణం గురించి చెప్తున్నాడు. మీరు యాత్రలో ఋషికేశ్, బద్రీనాథ్ కూడా ఉన్నాయట కదా. ఉత్తర దేశంలో పుణ్యక్షేత్రాలన్నీ ఉన్నాయి. అతను తల అడ్డంగా తిప్పాడు. వద్దు తాతయ్య, వద్దు. అంత దూరం వెళ్ళొద్దు. నీకంతగా అవి చూడాలని ఉంటే నేను వెంట ఉండి తీసుకువెళ్తాను. ఇప్పుడు మాత్రం వద్దు. రానని ఆయనకి చెప్పేయి. అతని కంఠం వణికింది. అతని మనోస్థితి అర్థం చేసుకున్నట్టుగా ఆయన చేయి ఎత్తి అతని వీపుని నెమ్మదిగా నిమిరాడు. నేను వెళ్తున్నది వాటిని చూడాలనే ఆశతో, కోరుకుతోనట్రా. నేను అసలు ఇంటికి దూరంగా ఉండాలనుకుంటున్నది నీకోసమే. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. తాతయ్య, అతను చివ్వున తలెత్తాడు. నీ మాట కాదంటున్నానని మనసు కష్టపెట్టుకోకు. బ్రతికి ఉండగానే నువ్వు నీ ఒంటరితనం భరించడం నేర్చుకుంటేనే నేను పోయిన తర్వాత అది నిన్ను బాధించదు తేజ. నీకు గుర్తు ఉందో లేదో, నీ చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను విను. నీకు చిన్నప్పుడు మన ఇంట్లో ఎలుకల్ని పట్టడానికి వచ్చే నల్లపిల్లంటే చాలా భయం ఉండేది. ఒకసారి ఎప్పుడో నిద్రలో నువ్వు దాహం వేసి మంచినీళ్ళ కోసం లేచి కూర్చున్నప్పుడు అది కిటికీలో నీకెదురుగా కూర్చుని కనిపించింది. నల్లటి ఆ రూపు, పచ్చటి కళ్ళు చూసి నిద్రమత్తులో నువ్వు దెయ్యం దెయ్యం అంటూ బిగ్గరగా అరిచావు. ఆ రోజు నుంచి నీకు అది కలలో రావడం ప్రారంభించింది. ఒంటి నిండా చెమటలు కారుతుండగా నిద్రలో లేచి నా మెడని కౌగిలించుకునేవాడివి. అది పిల్లిరా నాయనా, ఏమీ చేయదు, నువ్వు కొట్టి చూడు పారిపోతుంది అని నచ్చ చెప్పడానికి ఎంతో చూశాను. కానీ నీ పసి మనసుకు ఆ మాట ఎక్కలేదు. రాత్రిపూట నువ్వు నిద్ర మానేశావు, చిక్కిపోవడం ప్రారంభించావు. నన్ను నీ దగ్గర నుంచి కదలవద్దని ఏడ్చేవాడివి. చివరికి ఆ నల్లపల్లిని గురించి నీ భయం పోగొట్టడానికి నేను ఒక ఆలోచన చేశాను. నీ మంచం వెనుక గోడ మీద ఎలక బొమ్మను ఒక దాన్ని తాడుకు కట్టి వేళ్లాడదీశాను. ఆ నల్లపిల్లిని పట్టుకువచ్చి నువ్వు చూడకుండా నీ మీద గిరాటేసి అక్కడే ఉన్న బీరువా చాటుకు తప్పుకున్నాను. పిల్లిని చూడగానే కేకలు పెట్టావు, అరిచావు, భయంతో వణికావు. పిల్లి గోడ మీద ఉన్న ఎలుక దగ్గరికి వెళ్ళడానికి నీ మంచం మీద ఎక్కసాగింది. నువ్వు అరుస్తూ దాన్ని మంచం ఎక్కనీయకుండా కొట్టసాగావు. చివరికి దానికి దెబ్బ తగిలి కుయ్యమంటూ తోక ముడుచుకుని కుంటుకుంటూ అక్కడి నుంచి పోయింది. నేను అప్పుడు నీ మంచం దగ్గరికి వచ్చి ఏం తెలియనట్టుగా ఏమిట్రా బాబు అని అడిగాను. ఒంటి నిండా చెమటలు కారుతున్నా నవ్వుతున్న ముఖంతో నా మెడ చుట్టూ చేతులు వేస్తూ అది నిజంగా పిల్లే తాతయ్య, నేను దిండుతో కొట్టాను, పోయింది అన్నావు. నేను వెళ్ళి పిల్లిని పట్టుకొచ్చి ఎలుక బొమ్మను చూసి అది తినాలని పిల్లి ఆరాట పడుతుంటే అందకుండా చేశా. ఇద్దరం పకపకా నవ్వాం. ఆ పూటతో దెయ్యం గురించి నీ భయం పోయింది. రాత్రులు నిశ్చింతగా నిద్రపోవడం ప్రారంభించావు. నీ ఆరోగ్యం చక్కబడింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు తాతయ్య? అంతకంటే పెద్ద పిల్లి ఇప్పుడు ఒంటరితనం అనే పేరుతో నిన్ను భయపెడుతోందిరా. నువ్వు దాన్ని ఎదుర్కోవడం మానేసి కళ్ళు మూసుకుని నా వైపు తిరిగి నా నీడలో ముఖం దాచుకోవాలని అనుకుంటున్నావు. ఇది వద్దంటున్నాను. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకో. ఒకళ్ళిద్దరు పిల్లలు పుడితే. వద్దు తాతయ్య, ఆ మాట నాకు చెప్పకు. ఎందుకు వద్దురా? పెళ్ళైతే ఆ రాబోయే వ్యక్తి కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు కానీ ఎప్పుడైనా నా తల్లిదండ్రుల సంగతి ఎత్తి అవహేళన చేస్తే నేను భరించలేను. అతని ముఖం ఉద్రేకంగా మారింది. అదుగో ఆ వ్యామోహమే వద్దంటున్నాను. దాని నుంచే నిన్ను బయటపడమంటున్నాను. అంటే అనని నీకెందుకు బాధ? లోకం నోరు మనం ఆపగలమా? మన జీవితాన్ని మన ఇష్టం వచ్చిన రీతిగా మలుచుకునే హక్కు మనకి ఎలా ఉందో దాన్ని విమర్శించే అధికారం లోకానికి కూడా అంతే ఉంది. అయినా ఈ ప్రపంచంలో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు సరిగ్గా లేని వాళ్ళు లేరు? వాళ్ళంతా నీలాగా పెళ్ళిళ్ళు వద్దంటున్నారా? నేను పడినంత బాధ వాళ్ళు పడకపోవచ్చు. నువ్వేమైనా ప్రత్యేకమైన వ్యక్తివైన అహం కూడా వదులుకోవాలి. నువ్వు వదులుకోవాలి దాన్ని. సరే తాతయ్య, ఇంటికి వెళ్దాం, బయలుదేరు. రానురా. నీకు పెళ్ళి నిశ్చయం అయిందని మీ అత్తయ్య చేత ఉత్తరం రాయించు. అది చూడగానే ఎక్కడున్నా వచ్చేస్తాను. నువ్వు ఆ మాట అంటే ఇప్పుడే ఆ బజార్లోకి వెళ్ళి కనిపించిన పిల్లతో స్థిరం చేసుకొస్తాను. నువ్వు ఇంటికి రావడానికి నాకు పెళ్ళి అవ్వాలనేది షరతు అయితే నేను ఒప్పుకుంటాను తాతయ్య.
ఆయన నవ్వారు. నా షరతు తీర్చడం కోసం నీ మనసుని నువ్వు మోసం చేసుకుంటావన్నమాట. పెళ్ళి నా షరతు కోసం కాదురా, నీ కోసం నువ్వు చేసుకోవాలి. నీ ఒంటరితనం నీ మెడలో గుదిబండలా తయారైంది. దాన్ని వదిలించే పిల్ల నీకు భారీగా రావాలి. కాదు, నువ్వే ఆ అమ్మాయిని వెతుక్కోవాలి. ఇదే నేను నీకు చెప్పే ఆఖరి మాట. ఇంతలో పాంకోళ్ల శబ్దమైంది. తాతగారు మాట ఆపి గుమ్మం వైపు చూశారు. తేజ కూడా తల తిప్పి అటువైపు చూశారు. స్వాముల వారు బయటికి వచ్చారు. ఆయన చూడగానే తాతగారు లేస్తుంటే తేజ కూడా లేచాడు. తాతగారు ఆయన దగ్గరికి వెళ్ళారు. వరండాలో అక్కడక్కడ ఉన్న జనం చప్పున వచ్చి వాళ్ళ చుట్టూ మూగారు. స్వాముల వారు, ఆయన వెంట తాతగారు, మరికొంతమంది శిష్యులు వరండా మెట్లు దిగి పందిరిలోంచి వెళ్ళిపోతుంటే స్తంభం మీద చేయి ఆంచి నిలబడిన తేజ వారి వైపే చూస్తూ అలాగే నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో బాధ, భయం, ఒంటరితనం రెపరెపలాడుతున్నాయి. తాతగారి మాట అంటే వెనక్కు తగ్గని మనిషి అని అతనికి బాగా తెలుసు. గోపాలం, నీ చాదస్తం కానీ నేను వచ్చి మాత్రం ఏం చేయగలను? ఆవిడ దుఃఖం మరింత ఎక్కువ చేసి బాధ పెట్టడం తప్ప. తేజ నచ్చ చెప్తున్నట్టుగా అన్నాడు. అరే ఈడియట్, నువ్వు అసలు ఈ ఊరు రాకపోతే పర్వాలేదు, వచ్చి చూడకుండా వెళ్తే మాత్రం మర్యాదగా ఉంటుందిరా. రేపెప్పుడైనా స్వర్ణకి తెలిసిందనుకో బాగుంటుందా? ఎవరో తెలియని వాళ్లే వచ్చి చూసి వెళ్తుంటే తాను మీ ఊరు కూడా వచ్చింది కదా, నువ్వు చూడకుండా వెళ్తావా? అసలు నువ్వు చూడనని ఎలా అంటున్నావో నాకే ఆశ్చర్యంగా ఉంది. నీది ఇంత రాతి గుండె అని నాకు తెలియదు సుమి. తేజ మౌనంగా ఊరుకున్నాడు. ఇద్దరు ట్యాక్సీలో వెళ్తున్నారు. తేజ తాతగారు స్వాముల వారితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోగానే జానకి కుటీరులోంచి బయటకు వచ్చి బస్టాండ్ దగ్గర నిలబడ్డాడు. ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రాలేదు. అతను మెల్లిగా నడక సాగించాడు. ఒక ఫర్లాంగ్ దూరం నడిచాడో లేదో పరధ్యానంగా తల వంచుకుని వెళ్తున్నా అతని పక్కన టాక్సీ ఒకటి వచ్చి రయ్యన ఆగింది. అందులో నుండి గోపాలం దిగి వచ్చాడు. ఒరేయ్, ఎప్పుడు వచ్చావురా నువ్వు అని ఆదుర్దాగా పలకరించాడు. తేజ క్లుప్తంగా తాతగారి సంగతి చెప్పడం ప్రారంభించాడు. టాక్సీలో వెళ్తూ మాట్లాడుకుందాం రా, చెయ్యి పట్టి లాక్కు వెళ్ళాడు. టాక్సీలో బుట్ట నిండా యాపిల్స్, బత్తాయిలు ఉన్నాయి. గోపాలం సీటు మీద ఉంచిన ఫ్లాస్క్ తీసుకుని చేత్తో పదిలంగా పట్టుకున్నాడు. అతను వాటిని స్వర్ణ కోసం నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్తున్నానని చెప్పగా విన్న తేజ తనని అక్కడెక్కడైనా బస్టాండ్లో దించమని కోరాడు. అదేమిటి, నువ్వు స్వర్ణను చూడడానికి రావా అన్నాడు గోపాలం. ఊహు, ఇప్పుడు రాను, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. ఇంకోసారి నీకోసం స్వర్ణ ఇలాగే సుస్థిగా ఉంటుందనుకుంటావా? నా మనసు బాగోలేదు గోపాలం, అందుకే కాసేపు నాతో ఉండమంటున్నాను. అత్తయ్యకి ఒంట్లో బాగోలేదురా గోపాలం, నేను ఈ రాత్రికి వెళ్ళిపోవాలి. నేను నిన్ను ప్రయాణం ఆపుకోమని అనడం లేదే. ట్రైన్ రాత్రి 10 గంటలకి, నేనే స్వయంగా ఎక్కిస్తాను, సరేనా? అయినా నీ పిచ్చి కానీ ఈ ఊరు వచ్చి కనిపించకుండా వెళ్తే సావిత్రి ఊరుకుంటుందా? తేజాకి నిజమే అనిపించింది. అయితే ఇంటి తాళం చెవి ఇవ్వు, మీ ఇంటి దగ్గర ఉంటాను అన్నాడు. మేమింటికి ఎప్పుడు వస్తామో మాకే తెలియదు. రేపు స్వర్ణని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఆ బిల్స్ అవి తయారు చేయించాలి. ఇక మాట్లాడకు అన్నాడు గోపాలం. ట్యాక్సీ హైదరాబాద్ నర్సింగ్ హోమ్ ముందుకు వచ్చి ఆగింది. గోపాలం ట్యాక్సీ డబ్బులు చెల్లించి పళ్ళబుట్ట, ఫ్లాస్కు తీసుకుని లోపలికి నడిచారు. 2వ అంతస్తులో మెట్లెక్కి వెళ్ళగానే 3వ గదిలో ఉంది స్వర్ణ. గోపాలం వాళ్ళు వెళ్ళేసరికి అతిథులు ఎవ్వరూ లేరు. స్వర్ణ, ఎవరిని తీసుకొచ్చానో చూడు, గోపాలం లోపలికి రాగానే అన్నాడు. స్వర్ణ మంచానికి తలవైపు ఎత్తుగా దిండుకు ఆనుకొని కూర్చొని ఉంది. సావిత్రి వెనక నిలబడి మెల్లగా జుట్టు దువ్వుతోంది. ఎవరు? నిరాసక్తిగా అడిగింది. తేజ గుమ్మానికున్న పరదా తొలగించుకుని లోపలకు అడుగుపెట్టాడు. మంచం మీద కాలికి కట్టుతో పాలిపోయిన ముఖంతో జుట్టుని 2 పాయలుగా విడదీసి ఒక పాయ వెనక్కి లాగి సావిత్రి దువ్వుతూ ఉంటే 2వ పాయని ముందుకు వేసుకుని వేళ్లతో మెల్లగా సరిచేసుకుంటూ కూర్చున్న స్వర్ణ తేజాన్ని చూడగానే చటుక్కున లేవబోతుంటే వెనక నుంచి సావిత్రి చప్పున 2 భుజాల మీద చేతులు వేసి అదిమి ఆపుతూ స్వర్ణ జాగ్రత్త అంది. స్వర్ణకి మరు నిమిషంలో లేవలేని తన స్థితి గుర్తుకు వచ్చి కళ్ళు అశ్రుపూరితాలైనాయి. 2 చేతుల్లో ముఖం దాచుకుని ఒక్కసారి వెల్లువలా వచ్చిన ఆ దుఃఖాన్ని చూస్తూ నిస్సహాయంగా నిలబడ్డం మినహా ఆ గదిలో ఉన్న మిగతా 3 ఏమీ చేయలేకపోయారు. సావిత్రి తిరిగి వచ్చి స్వర్ణ తలని గుండెల దగ్గర అదిమి పెట్టుకుంటూ స్వర్ణ
స్వర్ణ, నిన్నే, ఊరుకో అంటూ అనునయించింది. అందుకే నేను రానని అన్నాను మెల్లగా అన్నాడు తేజ. చూసావా ఆయన ఏమంటున్నారు? నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే వెళ్ళిపోతారుట. కూర్చోండి అన్నయ్య. సావిత్రి అక్కడున్న కుర్చీ తేజ కోసం జరిపింది. తేజ కూర్చున్నాడు. కొద్దిసేపటికి సావిత్రి అనునయించగా వెల్లువ తీసేసినట్టుగా స్వర్ణ ఏడుపు తగ్గింది. మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను కిందకెళ్ళి క్యాషియర్తో బిల్స్ తయారు చేసి ఉంచమని చెప్పి వస్తాను. గోపాలం వెళ్ళాడు. రేపు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు అని చెప్పింది సావిత్రి. విన్నాను. తల ఊపాడు తేజ. మా ఇంటికి తీసుకువెళ్తాను రమ్మంటున్నాను. స్వర్ణే ఒప్పుకోవడం లేదు. కిషోర్ ఇంటికి తీసుకువెళ్తాడు అనుకున్నాం. అతను ఈ రోజులేవో మంచివి కావుట. స్వర్ణ పిన్ని ఇంట్లో ఉండి మంచి రోజు రాగానే రమ్మంటున్నాడు. అలాంటప్పుడు మీ ఇంట్లోనే ఉండవచ్చుగా. నా కోసం ఎవరో ఒకరు వస్తుంటారు. వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదీ కాకుండా నాకెవరైనా ఫోన్ చేయాలంటే సావిత్రి వాళ్ళకి ఫోన్ లేదు, పిన్ని వాళ్ళకి ఉంది. అందుకని కిషోరు ఇక్కడ ఉండమన్నాడు అంది స్వర్ణ. సావిత్రి, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఆ ప్రసంగం మార్చడం కోసం అడిగాడు తేజ. సావిత్రి లేచి వెళ్ళి కూజాలో నుంచి గాజు గ్లాసులోకి వంపి తెచ్చి ఇచ్చింది. ఇంతలో ఆయా గదిలోకి తొంగి చూస్తూ, సావిత్రమ్మ గారు, మీకు ఫోన్ వచ్చింది అని చెప్పింది. ఇప్పుడే వస్తాను అని సావిత్రి వెళ్ళిపోయింది. తేజ మంచినీళ్ళు తాగి గ్లాసు చేతితో పట్టుకున్నాడు. ఇద్దరికీ ఏం మాట్లాడాలో తోచనట్లుగా గదిలో చిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. కాలు చాలా బాధగా ఉందా? తేజ మెల్లగా అడిగాడు. స్వర్ణ కాలు వైపు చూసుకుంటూ తల ఊపింది. దించుకున్న ఆ ముఖంలో మళ్ళీ బొటబొట కన్నీళ్లు జారినాయి. స్వర్ణ, ఒక్క మాట మీకు గుర్తు చేయనా? ఏమిటది? మీరు మా ఊరు వచ్చినప్పుడు మనం ఆ రాత్రి పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తుంటే మీకు జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందన్నట్లు తల ఊపింది. మీరు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుని వస్తూ ఒక మాట అన్నారు. ఏమని? మీ జాతకంలో ఎప్పుడూ ఏది ఊరికే జరగదని. స్వర్ణ తల ఎత్తి అతని వైపు చూసింది. ఏడుపుతో ఎర్రబడిన కళ్ళు వానకు తడిసిన మందార రేకుల్లా ఉన్నాయి. అంటే ఇది కూడా ఏదో మీ మంచికే వచ్చిందని భావించండి. మంచా? ఒకేసారి తల్లిని తండ్రిని పోగొట్టుకోవడంలో నాకు మంచి ఉందా? కళ్ళల్లో చూస్తూ ఉండగానే మళ్ళీ గిర్రున నీళ్లు తిరిగాయి. నేను అది చెప్పడం లేదు. మీకు ఈ యాక్సిడెంట్ ద్వారా కలిగిన విపరీతమైన దుఃఖం గురించి గుర్తు చేస్తున్నాను. ఈ విపరీతమైన నష్టాన్ని భగవంతుడు మరో రకంగా మీకు పూర్తి చేస్తాడు. మీరు కావాలనుకున్న వాళ్ళకి మీరు మరింత దగ్గరవుతారేమో. మీ ఒంటరితనం వల్ల వాళ్ళకి మీ మీద అభిమానం ఇంకా 10 రెట్లు పెంచుతుందేమో. నాట్యం పట్ల మీ ధ్యేయం, మీ శ్రద్ధ మరింత బలపడుతుందేమో. నేనెక్కడో చదివాను, భగవంతుడు ఏ మనిషికైనా ఒక చేత్తో అద్భుతమైన కళని ప్రసాదిస్తే మరో చేత్తో ఆర్పలేని మహాగ్నిని, అశాంతిని కూడా ఇస్తాడు. ఈ అశాంతిని తట్టుకోలేని ఆ వ్యక్తి ఆ కళలో మరింత లీనమై స్వాంతన పొందడానికి, ఊరడిల్లడానికి ప్రయత్నిస్తారు. నన్ను అడిగితే మీరు నాట్యంలో మరింత సాధన చేసి ఇంకా పేరు ప్రతిష్టలు సంపాదిస్తే మీ తల్లిదండ్రులకి అది ఆత్మశాంతి అవుతుంది. మీరు ఈ దుఃఖమంతా ఆ సాధనగా మార్చుకోమంటున్నాను. స్వర్ణ రెప్ప వాల్చకుండా అతని వైపే చూస్తోంది. ఇంతవరకు ఎంతోమంది చూడడానికి వచ్చారు. వారిలో ఏ ఒక్కరు ఇలాంటి మాటలు చెప్పలేదు. వాళ్ళ సానుభూతితో భవిష్యత్ పట్ల భయం, దుఃఖం ద్విగుణీకృతం అయిందే తప్ప మనసు ఊరడిల్లలేదు. ఇతని మాటలతో ధైర్యం లాంటిది వస్తోంది. అతను కూడా ఆ అమ్మాయి వైపే చూస్తున్నాడు. అతని చూపుల్లో ఉన్న చిత్రమైన శక్తి ఏమిటో కానీ స్వర్ణ అతని ముఖం మీద నుంచి కళ్ళు మరల్చుకోలేకపోయింది. అంతలో సావిత్రి గబాల కర్టెన్ తొలగించుకొని లోపలికి వస్తూ, స్వర్ణ, రాజలక్ష్మి గారు, కిషోర్ వస్తున్నారు అని చెప్పింది. ఆ పేర్లు విరగానే స్వర్ణ ముఖంలోకి కళ లాంటిది వచ్చింది. కానీ తేజ ముఖం పాలిపోయినట్టుగా అయింది. నేను వెళ్తాను సావిత్రి. చటుక్కున లేచాడు. కూర్చోండి, మీ స్నేహితుడు రానియండి. ఇంతలో బయట మాటలు వినిపించాయి. తేజ చేతిలో ఉన్న గ్లాసు సావిత్రికి ఇవ్వడం కూడా మర్చిపోయినట్టుగా అక్కడి నుంచి కదిలి ఎదురుగా బాల్కనీలోకి తెరిచి ఉన్న ద్వారం గుండా వెళ్ళిపోయాడు. సావిత్రి అంత క్రితమే గదిలోకి ఎండపడుతోందని పార్టీషన్గా ఉన్న గ్లాసు తలుపులకి అడ్డంగా పరదాలు లాగింది. తేజ బాల్కనీలో అడుగు పెడుతూనే తను వచ్చిన గ్లాస్ తలుపుల్ని వెనక్కి చేతులు పోనిచ్చి దగ్గరగా తోసి మూసేశాడు.
స్వర్ణ గదిలోకి మనుషులు వచ్చిన సందడి మాటలు వినిపిస్తున్నాయి. స్వర్ణ, ఆంటీ. స్వర్ణ ఏడుస్తున్న ధ్వని. ఆవిడ ఊరుకోమ్మా, ఊరుకో, నా తల్లివిగా అంటూ సముదాయిస్తున్న మాటలు వినిపిస్తున్నాయి. అదుగో స్వర్ణ, అందుకే అమ్మని నేను తీసుకురాను. వచ్చినప్పుడల్లా నువ్వు ఇలా పసిపిల్లలా ఏడవడం నాకు బాగాలేదు. బీ బ్రేవ్ డియర్ అంటున్నాడు కిషోర్. బాల్కనీలో నిలబడిన తేజాకి ఎదురుగా అస్తమిస్తున్న సూర్యుడు అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. ఆ క్షణంలో అతని మనసు కూడా అలాగే ఉంది. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఎలా ఉండాల్సిన రోజు ఆంటీ. స్వర్ణ హృదయ విదారకంగా ఏడుస్తూ అంటోంది. అవునమ్మా, నువ్వు పెళ్లి కూతురివిగా అయిన వాళ్ళందరితోనూ ఆనందంగా ఉండాల్సిన రోజు. ఇంత ఘోరం జరుగుతుందని, ఇలా రాసిపెట్టి ఉందని మనకేం తెలుసు? ఇలా ఎందుకయిందాంటీ? నాకంతా అయోమయంగా కలలా ఉంది. నేను అసలు ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో ఏమీ తెలియడం లేదు. అమ్మ నాన్న ఇంకా ఏ క్షణంలోనైనా స్వర్ణ అంటూ దగ్గరికి వస్తారనే అనిపిస్తోంది. స్వర్ణకి మళ్ళీ ఏడుపు ముంచుకొచ్చేసింది. స్వర్ణ, ధైర్యం తెచ్చుకో, ఆవిడ అనునయంగా బుజ్జగిస్తున్నట్టుగా అంది. గోపాలమేడి? కిషోర్ సావిత్రిని అడిగాడు. స్వర్ణని రేపేగా డిశ్చార్జ్ చేసేది. బిల్స్ తయారు చేసి ఉంచమని చెప్పడానికి కిందకు వెళ్ళారు. స్వర్ణ, రేపు ఉదయం 9 గంటలకు కారు పంపిస్తాను. మీ పిన్ని వచ్చి నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. 8:30కు నాకు ఒకరిని కలిసే పని ఉంది. అది త్వరగా పూర్తయితే నేను కూడా వస్తాను అన్నాడు కిషోర్. స్వర్ణ రాజ్యలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుని బేలగా చూస్తూ అంది. ఆంటీ, పిన్ని వాళ్ళింటికి వెళ్ళడం అంటే ఎలాగో ఉంది. స్వంత అక్క చెల్లెళ్ళైనా అమ్మకి ఆవిడికి సఖ్యత లేదు. ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడా ఉండలేదు. అందులో ఇలాంటి స్థితిలో నువ్వు పిల్లా జల్లా గల అలాంటి నలుగురున్న కుటుంబంలో ఉండడమే మంచిది. మీ పిన్ని మీతో కలవకపోవడానికి ఒక విధంగా మీ అమ్మ అతిశయమే కారణం. ఇది నీకు తెలియని విషయం కాదు. కిషోర్ మాటలు యథార్థమే అయినా ఆ క్షణంలో తల్లి మీద విమర్శ స్వర్ణకి చాలా బాధ కలిగించింది. అయినా ఒక్క నెల రోజులేగా, తర్వాత మా ఇంటికి వచ్చేద్దు గాని అన్నాడు కిషోర్. నెల రోజుల? ఒక్క రోజులో ఒక్క క్షణం ఉండగలనా అనిపిస్తోంది. నిన్ను అక్కడ ఒంటరిగా వదిలేస్తామని అనుకుంటున్నావా? నీకు ఆ భయం ఏమీ వద్దు. నేను వీలున్నప్పుడల్లా వస్తాను. ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు నాకు ఫోన్ చేస్తూ ఉండవచ్చు. అమ్మ, సావిత్రి, గోపాలం ఎవరో ఒకరు వరుసగా నీ దగ్గర ఉంటూనే ఉంటారు. కిషోర్ చెప్పినట్టే చెయ్యమ్మా అంది రాజ్యలక్ష్మి. నువ్వు కూడా ఇలా అంటావని అనుకోలేదా ఆంటీ? స్వర్ణ ఆశాభంగంతో తలదించుకుంది. వేరుగా అనుకోకు, నీ మంచి కోరే చెప్తున్నాను. నేను అమ్మ బాగా ఆలోచించి నిర్ణయం చేశాం. చూస్తూ చూస్తూ మంచి రోజులు కానీ ఈ నెలలో నిన్ను నా దగ్గరికి తీసుకువెళ్ళడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నీకు కాస్త కష్టమైనా సరే మన కోసం భరించక తప్పదు. ఏం చేస్తాం? ఆ పరిస్థితులు అలా వచ్చాయి. ఈ లోపల నీ ఆరోగ్యము కాస్త కుదుట పడుతుంది. స్వర్ణ అతనికి జవాబు చెప్పలేనట్టుగా చూడసాగింది. తర్వాత నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీ అమ్మ తాలూకు అప్పుల వాళ్ళు ఎవరైనా వస్తే నాకేం తెలియదని, నీకే సంబంధం లేదని చెప్పు. నేను లాయర్ని సంప్రదించాను. మా అమ్మ చేసిన అప్పులకి నాకు ఎలాంటి సంబంధము లేదు అంటూ నువ్వు పేపర్లలో ఒక ప్రకటన వేసేస్తే వాళ్ళెవరికి నీ జోలికి రారుట. మనం ఆ ఇంటి కోసం కూడా కోర్టుకు వెళ్ళవచ్చుట. అది నీ డబ్బుతో కట్టించిన రుజువులు ఉన్నాయి కాబట్టి నీకే వస్తుందిట. కిషోర్, ఆ పని నా వల్ల కాదు, నేను చెయ్యలేను. తల దృఢంగా తిప్పుతూ అంది స్వర్ణ. చెయ్యలేవా? ఎందుకని? నాకు డబ్బు కంటే అమ్మ గౌరవం ముఖ్యం. చనిపోయిన ఆవిడ గురించి ఎవరైనా తేలికగా మాట్లాడితే నేను భరించలేను. ఇది అర్థం లేని మాట. నేను అసలు ఎన్నిసార్లు ఈ డబ్బు విషయంలో నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను. కానీ నువ్వే నా మాట వినలేదు. ఆవిడకంతా తెలుసునన్నావు. ఈ రోజున ఈ హాస్పిటల్లో ఫీజు కూడా నువ్వు కట్టలేని స్థితికి వచ్చావంటే ఎవరు కారణం? ఆవిడ కాదా? ఇలా జరుగుతుందని ఆవిడ అనుకోలేదు. ఇది నా దురదృష్టం. ఈ దేశంలో అందరికీ ఇదొక వ్యాధి. వేదాంతం నాలుక చివరన ఉంటుంది. జరిగిందేదో జరిగింది. ముందు జరగబోయేదానికి జాగ్రత్త పడడానికి ఏమైంది? నువ్వు ఆడపిల్లవి. నీకు ఆ బాధ్యతలేవీ లేనప్పుడు నీకెందుకు? అమ్మకి మగపిల్లవాడినైనా ఆడపిల్లనైనా నేనే. ఈ మాట అమ్మ ఎప్పుడు అనేది. అర్థం లేని సెంటిమెంట్. నువ్వు ఎంతవరకని తీరుస్తావు? ఆ ఇల్లు నగలు అమ్మినా సగం అప్పులు కూడా తీర్చవేమో. వచ్చినంతవరకు తీర్చేసి మిగతా వాటికి నోట్లు రాసిస్తాను. మెల్లగా తీరుస్తానని మాటిస్తాను.
బ్రతిమలాడుకుంటాను. కిషోర్ చిరాగ్గా చూశాడు. నీ వరుస చూస్తుంటే ఈ యాక్సిడెంట్తో నీ మతి కూడా పోయినట్టయింది. అంత అదృష్టం కలగలేదు. భగవంతుడిచ్చేవి కొన్నే, కానీ ఈ మనుషులు ఇట్లా స్వయంగా తెచ్చుకునేవి ఎన్నో. కిషోర్లో కోపం రగులుకుంటోందని గ్రహించిన రాజ్యలక్ష్మి చప్పున కల్పించుకుంటూ అంది. కిషోర్, స్వర్ణని ఏమీ అనకు. తన ఇష్ట ప్రకారమే జరగని, తర్వాత చూసుకుందాం. ఏమిటమ్మా, నువ్వు కూడా అలా అంటావేం? చేతిలో ఉన్న డబ్బు కూడా వదిలేస్తే ఎలా? ఇంకా మిగతావి కూడా తీరుస్తుందట. ఎలా తీరుస్తుందని? స్వర్ణ కళ్ళల్లో రోషం చివ్వున తలెత్తింది. భయపడకు కిషోర్, ఎలా తీరుస్తాననే ఆలోచన నీకు వద్దు. మనం ఫారిన్ టూర్ వెళ్తే నా షేర్కి కొత్త డబ్బు వస్తుంది కదా, అది రాగానే ఇస్తానని చెప్పి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను. ఈ మాట వినగానే సావిత్రి, కిషోర్ ముఖాలు చూసుకున్నారు. నీ ఇష్టం వచ్చినట్టే చేదువు కానీ ముందు నీ ఆరోగ్యం చక్కబడిని తల్లి, దాని తర్వాతనే మిగతావన్నీ అంది రాజ్యలక్ష్మి. అంతేలే స్వర్ణ, అమ్మ చెప్పింది కరెక్టే. ఇది నీ స్వవిషయం, అలా చేస్తే బాగుంటుందేమోనని నా అభిప్రాయం చెప్పాను. అంతే, నువ్వు పాటించాలని ఎక్కడా లేదు అన్నాడు కిషోర్. అతని కంఠంలో విసుగు, అసంతృప్తి స్పష్టంగా ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో నర్సు వచ్చి స్వర్ణకి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. లే మమ్మీ, వెళదాం అన్నాడు కిషోర్. అప్పుడేనా, ఇంకొంచెం సేపు కూర్చోకూడదా? అభ్యర్థిస్తున్న కళ్ళతో చూసింది స్వర్ణ. పనుంది, వెళ్ళాలి. స్వర్ణ అభ్యర్థనని అతను గమనించలేదు. స్వర్ణ, వెళ్ళిరానా? రాజ్యలక్ష్మి లేచింది. స్వర్ణ తలూపింది. మధ్యాహ్నం నుంచి కిషోర్ కోసం ఎంతో ఎదురు చూసింది. క్షణాలు లెక్కబెట్టుకుంది. అతను ఒంటరిగా వస్తాడని, అతని దగ్గర తన మనసులో ఉవ్వెత్తున కెరటాల్లా లేచబడుతున్న ఈ భయాందోళనని విప్పి చెప్పాలని, అతని ప్రేమపూరితమైన మాటలతో సేద తీరాలని ఆశపడింది. కిషోర్ వచ్చాడు, వెళ్తున్నాడు. ఈ అప్పుల ప్రసక్తి మూలంగా అతనికి చిరాకు కలిగించాల్సి వచ్చింది. ఇక పినతల్లి ఇంటికి వెళ్ళనని, నీ దగ్గరికే వస్తానని గట్టిగా చెప్పడం ఎలా? కిషోర్, రాజ్యలక్ష్మి వెళ్ళిపోయారు. సావిత్రి మందు తెచ్చి ఇచ్చింది. ఫారిన్ టూర్ వెళ్ళే తారీఖు ఈ రోజుకి ఎన్ని దినాలున్నది సావిత్రి? పట్టుమని 15 రోజులు కూడా లేదు స్వర్ణ. అప్పటికి నా కాలు నయమవుతుందా? నేను మామూలుగా తిరగగలనని అంటావా? కాలివైపు నిస్సహాయంగా చూసుకుంటూ అడిగింది. అది దేవుడికే తెలియాలి. కాలు నొప్పి తగ్గి కాస్త నడవనిస్తే చాలు సావిత్రి. ప్రాక్టీస్ ఇదివరకే బాగా చేశాను కాబట్టి భయం లేదు. ఒక అరగంట సరి చూసుకున్నానంటే 3 గంటలు సరాసరి ప్రోగ్రాం ఇచ్చేయగలను. కాస్తో కూస్తో నొప్పి ఉన్నా లక్ష్య పెట్టను. ఈ నొప్పి తర్వాత తగ్గిపోయేందుకు ఇంకేమైనా మందులు, ఇంజెక్షన్లు ఉన్నాయేమో వ్రాసి ఇమ్మని డాక్టర్ గారిని అడుగుతాను. ఇంతలో గోపాలం లోపలికి వచ్చాడు. కిషోర్ వచ్చి వెళ్ళారు. మీకు కనిపించారా అని అడిగింది. కనిపించాడు. రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకల్లా కారులో ఇక్కడికి వచ్చి స్వర్ణని పినతల్లి దగ్గర దింపమని చెప్పాడు. బిల్లు ఎంతైంది గోపాలం గారు? స్వర్ణ అడిగింది. 1200 దాటింది. అబ్బా, చాలా అయిందే అంది సావిత్రి. స్వర్ణ క్షణం ఆలోచనగా ఉండిపోయింది. తర్వాత చేతుల నుండి గాజులు తీసేస్తూ, ఇవి అమ్మి డబ్బు తీసుకురండి, సరిపోతుందని అనుకుంటున్నాను. కిషోర్ ఇస్తాడేమో గోపాలం సందేహంగా అన్నాడు. ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి కదా, పని జరగనివ్వండి. లేని రోజున యాచన ఎటూ తప్పదు, ముఖం తిప్పుకుంటూ అంది. గోపాలం ఇక తర్కించలేదు. అవి అందుకుని జేబులో వేసుకుంటూ, తేజ ఐడి వెళ్ళిపోయాడా అని అడిగాడు. అప్పుడు కానీ సావిత్రికి, స్వర్ణకి తేజ బాల్కనీలో ఉన్నట్టు గుర్తు రాలేదు. గదిలో లైట్ వేస్తున్న సావిత్రి, అయ్యో అన్నగారు ఇంతసేపు అక్కడే నిలబడి ఉన్నట్టున్నారు అంటూ గబగబా వెళ్ళి బాల్కనీకి ఉన్న కట్టెన్ పక్కకి లాగుతూ, రండి అన్నగారు అంటూ పిలిచింది. తేజ లోపలికి వచ్చాడు. అర్రెరే, ఏమిట్రా చేతుల నిండా ఆ రక్తం? గోపాలం కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. గాజు గ్లాసు పగిలిందిరా, కాస్త పరధ్యాసగా పట్టుకున్నాను. ఇదేం పరధ్యాస? గ్లాసుని దూదిని నలిపినట్టు నలిపావు. తేజ చేతికైన గాయం, రక్తం చూస్తూ అన్నాడు గోపాలం ఆశ్చర్యంగా. ఉండండి, నర్సుని పిలుచుకొస్తాను, కట్టుకడుతుంది. సావిత్రి చప్పున గది బయటికి వెళ్ళింది. అయ్యో, ఎంత పొరపాటైంది. ఇతని సంగతే మర్చిపోయాను. ఈ గొడవలో పడి ఆంటీకి చూపించనే లేదు లోపల అనుకుంది స్వర్ణ. నమస్కారం. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.